నా పేరు అంటూ షబ్బీరు, షబ్బీర్ అలీ. మాది సర్వేలు, మండలం నారాయణపురం, జిల్లా యాదాద్రి. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రవేశపెట్టాం. ప్రజాపాలనలో చాలా మంచిగా స్పష్టంగా చాలా మందికి చాలా అనుకూలంగా మంచిగా మంది అప్లికేషన్లు పెట్టడం జరిగింది. సార్, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చింది? 6 గ్యారంటీలని దాదాపుగా 3-4 గ్యారంటీలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా ఈ 26 జనవరి లోపు అయిపోతుందని కూడా మేము చెప్పేస్తున్నాం. అట్లనే సార్, మీరు ఎంపీటీసీగా ఉండి మీ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు? నేను ఎంపీటీసీగా ఉండి ఒక 18 సంవత్సరాల నుంచి ఉండి నేను చాలా మంచి అభివృద్ధిగా నేను పనిచేశాను సార్. రోడ్లు కానీ, నీళ్లు కానీ, బోర్లు కానీ ఎలాంటి బాధలు లేకుండా అన్నీ తీర్చిదిద్దాను. అట్లాగనే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతు బంధు, రైతు రుణమాఫీ కాలేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇచ్చారు, మరి దొడ్డోట్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి కొంతమంది వాదన సార్. సన్నోట్లకు కూడా బీపీటీ సన్న రైతు పండించిన వారికి 5 క్వింటాలకు 500 చొప్పున బోనస్ కూడా ఇచ్చారు. అలాగనే రైతు బంధు కూడా ఈ 26 వరకు వేయబోతున్నాం. అందరికీ తెలిసిన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది, వేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షం వెంటబడి చాలా అది చేస్తుంది. ఆ లోపల మేము వేసేసేస్తానికి సిద్ధంగా ఉన్నామండి. అట్లయినా సార్, మీ గ్రామంలో సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు సర్పంచ్ పాలన ఇప్పుడు 5-6 నెలలు కావస్తుంది కదా, 7-8 నెలలు అవుతుంది. ప్రజాపాలన సర్పంచ్ అధికారులే సర్పంచ్లు అయి ఉన్నారు. స్పెషల్ పాలన జరుగుతుంది. తొందరగా ఎలక్షన్ వస్తేనే సర్పంచ్ పాలన అవుతుంది. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ పాలన మాజీ సర్పంచ్ అంతవరకే జరిపించుకున్నాడు సార్. ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ లేదు, సరైనటువంటి రోడ్డు మార్గాలు లేవు, ప్లస్ ఇంటింటికి నాళ్ళని మిషన్ భగీరథ అని పెట్టారు. ఎక్కడ కూడా ఏమీ కాలేదు కదా సార్. వచ్చింది మిషన్ భగీరథ, ఇంటింటి నల్ల వచ్చింది. దాదాపుగా రాని ఇల్లు లేదు. గూడాల నుంచి దీనికి మొట్టమొదటి 14 గూడాలు ఉండేవి. 14 గూడాలు పోయి 4 గ్రామ పంచాయతీలు అయినాయి ఇప్పుడు. సార్, ఇక్కడ మీకు పిఆర్ఎస్ వన్లో ఎలాంటి సేవలు, ముస్లింలకు ఎలాంటి అంటే మన మైనార్టీ కింద కానీ దేని కింద లోన్లు కానీ ఏమైనా పథకాలు మీకు ఏమైనా నాకు తెలిసినంత వరకు ఏ సంవత్సరాన్ని ఏ రోజులైనా కాంగ్రెస్ పార్టీ కొన్ని పనులు చేసి పెడుతుంది తప్ప ఈ గొర్రెలు దళిత బంధువులు ఇవన్నీ ఇచ్చి ఎందుకు సార్ అనవసరంగా ప్రజలకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి పెట్టేది ఏమని, గుట్ట చెట్టు పట్టు ప్లాట్లు లేకుండా ఇస్తామని పెట్టారు. అది పద్ధతి. కొనసాగించిన భూములకే మేము కౌలు రైతులకు అది ఇస్తామని అన్నాడు. ఓకే, అంతవరకు మంచిగా ఉంది పాలన. సార్, రానున్న స్థానిక ఎన్నికలలో ఎన్నికలంటే మద్యం, డబ్బు ఇట్లాగనే యువత ఎక్కువగా డ్రగ్స్కు బానిస అయిపోతారు. దీన్ని ఏ విధంగా నియంత్రణ చేస్తారు సార్? ఇప్పుడు మత్తు అంటే దాదాపుగా అరికట్టాం. బెల్ట్ షాపులు నడవకుండా వైన్ షాపుల ద్వారానే పోతుంది తప్ప బెల్ట్ షాపులు లేకుండా చేసాం ఊళ్ళలో. డ్రగ్స్ కూడా రెండోసారి కూడా డ్రగ్స్ కూడా ఈ ఎలక్షన్ వరకు కూడా దాన్ని కూడా దాదాపుగా కాకుండా చూసి పెడదామని చూసుకుంటున్నాం. డ్రగ్స్ కూడా రాకుండా బాబులు డ్రగ్స్లకు అలవాటు పడి కాకుండా చూద్దామని ఈసారి ఎలక్షన్ వరకు అన్ని బంద్ కట్టుబడి చేసేస్తాం. అలాగని సార్, ఇంతకుముందు ఎంపీటీసీగా చేశారు, ఇప్పుడు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? లేదు, కొత్త వాళ్ళకి ఇద్దామని. నేను చేసిన వాళ్ళకంటే నేను ఒక 10 సంవత్సరాలు చేశాను. మళ్ళీ వచ్చే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్థానిక ఎన్నికల్లో ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు చెప్పుకొని బయటికి రావాలని సిద్ధంగా ఉన్నాం సార్. 26 జనవరి లోపు అన్నీ క్లియర్ చేసుకొని మేము ఎలక్షన్కు సిద్ధమవటానికి రెడీ అవుతున్నాం. అట్లాగనే సార్, మీకు ఒకవేళ అవకాశం ఇస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు సార్? దాదాపుగా ఇప్పుడు మేము దాదాపుగా 1 లక్ష రూపాయలు 2-3 లక్షల కరెంటు కానీ
రోడ్లు కానీ అన్నిటికీ ఎస్టిమేషన్లు వేసి పెట్టాం సార్. అన్ని ఎస్టిమేషన్లు వేసి పెట్టి ఇచ్చాం. అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు నష్టం ఏం లేదు. మేము అన్ని ద్వారా చేయించుకోగలుగుతాం. గ్రామంలో ఉండవని సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ కూడా తెచ్చుకోగలుగుతాం. సార్ ఈ మండలంలో ఎన్ని స్థానిక ఎన్నికలలో సర్పంచ్ సీట్లు గెలవబోతున్నారు సార్? మేము దాదాపుగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన మండలంలో. దాదాపుగా 25-26 దాకా గెలవవచ్చు.